సంజయ్ గారు ఆ మా న్యూస్ ఎడిటర్ సంజయ్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. వాటితో మాట్లాడదాం. సంజయ్ గారు నమస్తే. నమస్తే అండి. మీరు చెప్తున్నది రైట్. ఏంటి అసలు ఎందుకు ఇదేంటి అసలు ఒక్కసారి మనం వాళ్ళు వేసుకున్నటువంటి హోమ్ పేజ్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని వేశారు. ఈ విధంగా పక్క ఛానల్కి సంబంధించినటువంటి ట్రాఫిక్ని కావచ్చు లేదంటే వ్యూవర్స్ని కావచ్చు తప్పుదోవ పట్టిస్తున్నారు సాక్షికి యాజమాన్యం అని చెప్పి మనం వాళ్ళ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. దీన్ని ఏం జరిగిందో చెప్పకుండా మీరే ఇంకేదో ఛానల్కి వెళ్తున్నారు, మీరే ఇంకేదో చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ నిన్న సాక్షిలో యాంకర్ ఏదో హడావిడి చేసే ప్రయత్నం చేశారు. ఒకరోజు గ్యాప్ తర్వాత పూర్తిగా వాళ్ళ హ్యాష్ ట్యాగులు ఇవన్నీ తీసేసి రిమూవ్ చేసి. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? మీరు చెప్తున్నది 100% రియల్ అండి. వాళ్ళు చేస్తున్న తప్పును దొంగ అన్నట్టు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దొంగతనం చేసిన తర్వాత కూడా దాన్ని మ్యాన్పులేట్ చేసి దాన్ని మార్చి ఇంకొక రోజు వచ్చి దాన్ని మరో విధంగా ప్రజెంటేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు చెప్పాల్సిందేంటి? అది కాకుండా ఇంకొక టాపిక్ని వేరే టాపిక్ని తీసుకొని ఆ టాపిక్లోకి వెళ్ళి టాపిక్ డైవర్షన్ చేసే ప్రయత్నం జరుగుతుంది. అసలు ముందుగా జరిగిందేంటి? వాళ్ళ సైట్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనేటువంటి ట్యాగ్ లైన్ క్రియేట్ చేసేసుకొని అందులో ఉన్నటువంటి విషయం చెప్పకుండా ఏదో మరో ప్రయత్నం అంటే వాళ్ళు చేస్తున్నది బురద జల్లే ప్రయత్నం తప్ప అసలు రియల్ విషయం ఏమున్నదో దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోంది. ముందు నుంచి అసత్య ప్రచారమే కాకుండా అసత్య వార్తలే రాయడం కాకుండా అసత్య ప్రచారం కూడా చేస్తోంది. అంటే కల్తీ ఒక దాంట్లోనే కాదు, ఇందులో కూడా కల్తీ చూపిస్తోంది. ఈ కల్తీ వార్తల్లో కల్తీ న్యూస్ను ప్రజల్లోకి చొప్పించాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగానే అందరూ రీడర్స్ గమనిస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు జరుగుతున్నది ఏంటి, ఇక్కడ చూపిస్తున్నది ఏంటి, చర్చలో తీసుకొస్తున్న విషయం ఏంటి, ఇదన్నీ గమనిస్తే మనకు అర్థమవుతుందండి. సో ఏంటి అంటే దీనివల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి అసలు ఇది మనం చూపించే ప్రయత్నం చేస్తాం. పబ్లిక్ కావచ్చు వాళ్ళకు కూడా మీ దాంట్లో ఈ విధమైనటువంటి తప్పు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, సరిదిద్దుకోండి అని చెప్పే ప్రయత్నంలో వాళ్ళు ఇంకేదో ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి, ఏం జరుగుతుంది ఏంటి అసలు? ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి రియల్ టైంలో చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. గూగుల్ ఎనాలిటిక్స్లో కూడా పెద్ద ఎత్తున మనకు ట్రాఫిక్ వస్తుంది. అసత్య ప్రచారమే కాదు, సాక్షి ఏం చేస్తుందంటే మనకు వస్తున్నటువంటి ఆంధ్రజ్యోతికి వస్తున్నటువంటి రీడర్స్ని కన్వర్ట్ చేస్తూ తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తూ అందులోకి తీసుకెళ్తోంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఒక రీడర్ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు సాక్షి కనపడుతుంది. సాక్షిలో వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వార్తలను సేల్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. దీనివల్ల పూర్తిగా ఒక రీడర్ను తమకు ఏదైతే కావాలనుకుంటున్నాడో అది కాకుండా మైండ్ పొల్యూట్, టాపిక్ డైవర్షన్, దీనివల్ల ఏమవుతుందంటే ఈ తప్పును తప్పు అనే ప్రయత్నం ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ రోతపత్రిక. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సంజయ్ గారు. చాలా అంశాలు అయితే ప్రస్తావించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇది పూర్తిగా కూడా అసత్య ప్రచారాలు సాక్షి అర్ధసత్యాలు అసత్య ప్రచారాలు ఇవన్నిటికీ పెట్టింది పేరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు కూడా నమ్మే ప్రయత్నం చేయరు సాక్షికి సంబంధించినటువంటి పేపర్ని కావచ్చు లేదంటే మీడియాని సంబంధించి కూడా. సో నిన్న సాక్షికి సంబంధించినటువంటి యాంకర్ మాట్లాడుతూ మాకు చాలా గొప్ప ఎంతోమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, లేదంటే మా ఛానల్లో చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, విలువలు విశ్వసనీయత ఏదో గొప్పగా జగన్మోహన్ రెడ్డి లాగా మాట్లాడే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. నిజంగా చెప్పాలంటే అంటే కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి సంబంధించిన వ్యూవర్స్ కావచ్చు ఎవరు వాళ్ళే ఉంటారు. కానీ మనం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నిన్న కంపేర్ చేస్తున్నారు ఆంధ్రజ్యోతిని కావచ్చు లేదంటే సాక్షికి